ఉత్తరాంధ్రలో కోట్లకు పడగలెత్తిన బీసీల కోసం వెదకి ఇటు వైసీపీ అటు టీడీపీ బీజేపీ అలసిపోయి సొమ్మసిల్లిపోయాయి. స్వాతంత్రం వచ్చి 77 అయినప్పటికీ ఉత్తరాంధ్రలో ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉన్నవారు లేనేలేరు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆర్థికంగా ఏమాత్రం ఎదగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. బానిసల్లా బతుకుతూనే ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఉత్తరాంధ్ర వాసులకు ఆర్థికంగా ఎదిగే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఈ ప్రాంతంలో భూతద్దం పెట్టి వెతికి చూసినా కోట్లకు పడగలెత్తే కుబేర్లు కనిపించరు. పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కోసం దేశాలకు వలసపోవడానికి ఉత్తరాంధ్ర వాసులు నిరంతరం సిద్ధంగానే ఉంటారు. ఉత్తరాంధ్రకు చెప్పులు లేకుండా వచ్చిన బయట వాళ్లు మాత్రం అపర కోటీశ్వర్లైపోయారు. అంతేకాదు ఇక్కడ రాజకీయంగా స్థిరపడిపోయి స్థానికుల్ని అడుగడుగున అణగదొక్కుతున్నారు. డబ్బు సంచులు పట్టుకుని ఉత్తరాంధ్రలో పోటీ చేయడానికి వీళ్లు సునాయాసంగా సిద్ధమైపోతుంటారు. ఇది తరతరాల చరిత్ర. ఇక్కడ డబ్బు పెట్టుకునే నాయకులు లేరు కనుకనే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామని రాజకీయ పార్టీలు బహిరంగంగానే చెబుతున్నాయి. ఎన్నికల నియమావళిని అనుసరించి అసెంబ్లీకి 38 లక్షలు, పార్లమెంటుకు 78 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని ఉంది. కానీ అసెంబ్లీకి 50 కోట్లు, పార్లమెంటుకు 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమైన వాళ్లకే పార్టీ టికెట్ దొరికే పరిస్థితి ఉంది. అందువల్ల ఇంత సొమ్ము పెట్టుకునే ఉత్తరాంధ్ర వాసులు లేనందువల్ల ఇతర ప్రాంతాల నుంచి వరదలా వచ్చి ఉత్తరాంధ్రను ముంచేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు న్యాయబద్ధమైన వారు. బ్యాంకులను మోసం చేయడమో పెద్ద కాంట్రాక్టుల పేరుతో స్కామ్లు చేయడమో తెలిసిన వారు కాదు. ఇంతవరకు ఈడీనో సిబిఐనో ఉత్తరాంధ్ర వాసుల మీద ఒక్క కేసు పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే డబ్బు సంపాదించుకునే ప్రాజెక్టులేవి ఉత్తరాంధ్ర వాసులకు దక్కవు. జీవీఎంసీలో కాలువలు తవ్వడమో రోడ్డు మరమ్మతు చేసే చిన్న పనులకు మాత్రమే ఉత్తరాంధ్ర వాసులు పరిమితమైపోయారు. బడా కాంట్రాక్టులన్నీ ప్రభుత్వాలతో వాటాలు కుదుర్చుకుని బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే దోచుకుపోతున్నారు. దీనికి తోడు రాజకీయ అధికారాన్ని కూడా చేతుల్లో ఉంచుకుని ఉత్తరాంధ్ర వాసుల్ని బానిసలుగా మార్చేశారు. తాజా ఎన్నికలే చూడండి. అనకాపల్లి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ని పోటీకి దించారు. అసలు అనకాపల్లికి సీఎం రమేష్ కి ఏంటి సంబంధం? కడప నుంచి అనకాపల్లి వచ్చి పోటీ చేస్తున్నారంటే ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా అంచనా వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీకి వీరికి మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. అలాగే అరకు పార్లమెంటుకు కొత్తపల్లి గీత, ఈమె వైసీపీ నుంచి గెలిచి మంచి వ్యాపారం చేసి సంపాదించుకున్నాక ఆ పార్టీని వదిలేశారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి స్థానిక గిరిజనులకు మొండి చేయి చూపించారు. అలాగే విద్యా వ్యాపారం కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డ విశాఖ పార్లమెంటు అభ్యర్థి శ్రీ భరత్. స్థానికులు ఎవరు ఈ స్థానాలకు పోటీ చేయడానికి అర్హులు కారా? అలాగే విజయనగరం నుంచి కూడా స్థానికేతరుణ్ణి పోటీకి దింపడానికి ప్రయత్నం జరిగింది. బయట నుంచి పెత్తనం చేయడానికి వచ్చే నాయకులకు ఊడిగం చేయడానికి మాత్రమే స్థానిక నాయకుల్ని కార్యకర్తల్ని వాడుకుంటున్నారు. మరి ఉత్తరాంధ్రలో ఏ నాయకుడైనా రాయలసీమలోనో కోస్తా ఆంధ్రలోనో పోటీ చేస్తానంటే అక్కడి వారు అంగీకరిస్తారా? ఈ పరిస్థితులు చూస్తుంటే రాజకీయ పార్టీల స్వార్థానికి ఉత్తరాంధ్ర వాసులు ఎలా బలైపోతున్నారో తెలుస్తూనే ఉంది. ఇక వైసీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇక్కడ స్థానికులకు అధికారం ఇస్తున్నట్టు బయటకు చూపిస్తూనే వీళ్ళందరూ ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వైవి సుబ్బారెడ్డి మోచేతి కింద పనిచేయాల్సిన పరిస్థితిని కల్పించింది. స్థానికులకు ఎటువంటి అధికారాలు లేవు. మంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా వీళ్లు బల్బు కారు వేసుకుని ఎస్కార్ట్ జీపుతో తిరగడం వరకే పరిమితం. వీరి అభిప్రాయాలతో ఎటువంటి నిర్ణయాలు జరగవు. ఏ ఉత్తర్వులు అమలు కావు. ఈ పార్టీలో ఉన్న స్థానిక నాయకులది బయటకు చెప్పుకోలేని బాధ. అది బొత్స సత్యబాబు అయినా బూడి ముత్యాల నాడైనా కావచ్చు. అందరి పరిస్థితి అదే. మరి ప్రధాన పార్టీల ప్రాధాన్యతలు ఈ విధంగా మారిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆత్మ గౌరవాన్ని ఇలాగే తాకట్టు పెట్టుకుంటారో కాపాడుకుంటారో చూడాల్సిందే.